ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కోరికను మనం ప్రారంభించుకుంటాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, కృపాసక్తి సంపన్నుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, యుగ యుగములకు సజీవుడవు, స్తోత్రారుడవు, పూజారుడవు. తండ్రి, మీకు స్తోత్రాలు. నేను నేడు నిరంతరము తండ్రి మారని మార్పు చెందని గొప్ప దేవుడవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తండ్రి, నాయన మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మా కొరకైనా వ్యక్తినిగా ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని తండ్రి క్రయధనంగా చెల్లించి మమ్మల్ని రక్షించిన దేవుడు ప్రభు. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన నన్ను కలిగిన ప్రేమ, నువ్వు మా పట్ల చూపించిన కృప, నీ యొక్క కనికరమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన ఇంతవరకు ప్రభు మీరు కాచి కాపాడినందుకై స్తోత్రాలు. నా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు. తండ్రి యొక్క సాయంత్రకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి నాయన ఈ రీతిగా మేము కలిసి నాయన ప్రభావ నిన్ను స్తుతించి ఘనపరిచి నీ స్వరం విని నీకు మొరపెట్టుకొని నాయన నీ సన్నిధిలో గడపడానికి నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వేల కొలది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామను కూడింటే అక్కడ ఉంటానన్న దేవుడు ప్రభా. నా తండ్రి, ఆన్లైన్లో మేము నామను కూడి ఉంటుండగా మీరే సహాయపడము. మీరు మా మధ్యలోనికి దిగిరమ్మని పెట్టుకుంటున్నాం ప్రభావ. తండ్రి, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు నైనా ప్రేయర్లో నా ప్రభావ వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారందరినీ కూడా మీరు త్వరపెట్టి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మహిం పొందండి తండ్రి, వాక్యం ద్వారా ప్రభావ మా అందరితో మీరు మాట్లాడండి. మీకు ప్రీతికరమైన జీవితాన్ని కలిగి ఉండినట్లు ప్రభావ, నీ వాక్య పెరుగులో మా జీవితాలను మీరు సరి చేసుకున్నట్లు మీ సహాయం అనుగ్రహించండి. మీ స్వరం మాకు వినిపింపు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం విని దాన్ని పాటించే వారంగా ఉంటారు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరే జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఆన్లైన్ లో ప్రభావ నీ సన్నిధిలో గడిపే కొద్ది సమయాన్ని మాకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయపడము, కృపను అనుగ్రహించము. జరగబోయే ఆరాధన అంతటినీ ప్రభావ మీరు అధ్యక్షత వహించి మీ నా మహిమార్థంగా జరిగించమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని ఘనపరుస్తూ ఒక పాట పాడుకుందాము. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావో. మహినే నీవో మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావో. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావో. మహినే నీవు మాధుర్యముగా మారి మాదిరి చూపి మనిషిగా మార్చావు. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున
ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నాశ తీరా ఆరాధన చేసే అవకాశమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడమైన మా దేవ, ప్రేమ గల మా యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయగల తండ్రి, ఇంతవరకు నా ప్రభా మమ్మల్ని సజీవమైన రెక్కల కింద భద్రపరిచి ప్రభా మీరు కాచి కరుణించిన విధానం కొరకే నీకు వందనాలు నాయన. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా ఏ మాత్రమునైనా ఎన్నిక లేని వారము నా ప్రభా, పరిశుద్ధుడు ఆయన ప్రభా, నీ కృపతో మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన. మేము వాక్యం ధ్యానించుకుంటున్నాం ప్రభా. యేసయ్య వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. స్తుతి ఘనత మహిమ నీకే చెల్లును గాక. దయగల తండ్రి నీకే నాయన వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడండి. నా తలంపులు నా ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడండి. మా హృదయాన్ని సరిచేయండి నాయన. ఇంకా ప్రభా నీ వాక్యం ఏం తెలుసుకుంటే నీ కృపను మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివేసి మీ యొక్క తలంపు ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయమని, మీరే వాక్యం ద్వారా మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోబు 7వ అధ్యాయము 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. అయితే భూమి మీద నరుల కాలం ఎట్లా ఉందంటే యుద్ధమేనంట. భూమి మీద నరుల కాలము ఎప్పుడు యుద్ధ కాలం కాదా అంటున్నాడు. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా. అయితే మనకు ఈ భూమి మీద నరులకు ఎప్పుడు యుద్ధమే జరుగుతుంది. కూలివాణి దినముల్లాగా అంటే కొద్ది దినాలుగా ఉంటున్నాయి. ఎందువల్ల మనకు ఇట్లా మనకు నరులకు ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? అసలు యుద్ధాలు చేసేది ఎవరు? మనకి ఇట్లా పోరాటం పెట్టేది ఎవరు అంటే మనం వాక్యం చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఒక స్థలం లేకపోయాను. కాక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి.
అయితే పరలోకంలో గొప్ప యుద్ధము జరిగింది. అక్కడ మికాయేలును అతని దూతలను ఆది ఘటా సర్పంతో యుద్ధము చేసిండు. యుద్ధము చేయవలనుండగా ఆ ఘటా సర్పం దాన్ని చూచి దాని దూతలను యుద్ధం చేసింది. ఘటా సర్పము దాని దూతలు యుద్ధం చేసిండ్రు, కానీ దేవుని ఎదుట వాడు నిలబడలేక ఓడిపోయిండు. అయితే దేవుడు వాడిని అక్కడి నుంచి వాళ్ళకు పరలోకంలో ఉండడానికి వాళ్ళకి స్థలం లేకపోయింది. దేవుడు వాళ్ళని కిందకి నెట్టేసిండు, వాడిని పడద్రోసిండు. దేవుడు సర్వలోకమును మోసపుట్టుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ ఘటా సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయింది పడదోసిండు దేవుడు దాన్ని. ఇంకా కింద అంటున్నాడు, దాని దూతలు కూడా పడదోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇక్కడ వాడు ఆ ఘట సర్పము ఎప్పుడు వాడి పనే, ఎప్పుడు ఒకరి మీద నిందలు మోపటమే వాడి పని. రాత్రింబగళ్ళు దేవుని ఎదుట తన సహోదరుల మీద నేరము మోపుడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు శక్తి రాజ్యము మన దేవుని వాయను, అధికారము క్రీస్తుదాయను. అధికారము యేసు ప్రభువు చేతికి అధికారం వచ్చింది. సాతాను వాని దూతలు పడద్రోయబడిండు. ఎప్పుడు దేవుని బిడ్డల మీద నిందలు మోపుతూ వాడు ఆ అపవాది సైతాను భూమి మీదకి పడద్రోయబడిండు. వాడి దూతలు కూడా పడద్రోయబడిండ్రంట. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టియో వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి యేసు ప్రభు ఆయన రక్తం కాచి మనల్ని విమోచించిండు కాబట్టి వాళ్ళు సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. సాతానుని ఆయన రక్తం ద్వారా సైతాన్ని దేవుడు ఓడించిండు. కాబట్టి రాజ్యము బలము అధికారము అంతా క్రీస్తుదాయను. అయితే మరణము వరకు కూడా ఆయన శిష్యులు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అయితే ఇక్కడ అంటుండ్రు, అందుచేత పరలోక నివాసులారా మీకు ఉత్సహించుడి. పరలోకంలో సంతోషం కలిగింది, భూమి మీద దుఃఖము బాధ వచ్చింది. ఎందుకంటే వాడు భూమి మీద పడద్రోయబడిండు. వాడు బహు క్రోధం కలవాడై ఇక్కడ అంటున్నాడు, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు సైతాను పరలోకం నుంచి పడద్రోయబడిండు కాబట్టి వాడు భూమి మీదకి వచ్చిండు. ఆయన బిడ్డలతో వాడు యుద్ధము చేస్తా ఉన్నాడు. కాబట్టి భూమి సముద్రమా మీకు శ్రమ. వాడు సమయం కొంచెమే ఉందని తెలుసుకొని బహు క్రోధం కలవాడే వాడు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రధానమైన దూతగా దేవుడు వాడిని ఏర్పరిచిండు. అయితే వాడు గర్వించిండు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు వాడిని కిందకి పడద్రోసిండు. వాడిని దూతలు కూడా పడద్రోసిండు. వీనికి చాలా కోపము క్రోధం గలవాడై భూమి మీద బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వాడు చాలా కోపంతో ఎక్కడికి వచ్చిందంటే భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇంకా అదే వచనంలో 17వ వచనంలో అంటాడు, అందుచేత ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను కైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేటకై బయలుదేరి సముద్ర తీరమున నిలిచెను. ఆ ఘటా సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు ఎవరైతే కైకొంటున్నారో, యేసుని గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేయటానికి వాడు బయలుదేరి సముద్ర తీరమున నిలిచిండట. అందుకే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, ఎప్పుడు శ్రమలు, ఎప్పుడు యుద్ధాలు, ఎప్పుడు శ్రమలే. నరుల ఆయుష్కాలం అంతా ప్రతి దినము
యుద్ధమే. అందుకే అపోస్తుల దావీదు మహారాజు అంటాడు, కీర్తనలు 144లో అంటాడు, దేవుడు నాకు యుద్ధమును నేర్పువాడై అంటాడు. కీర్తనలు 144లో నాకు ఆశ్రయ దుర్గమగు 1వ అధ్యాయము, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. అయితే దేవుడు భూమి మీద వాడు పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన మనకి ఎట్లా ఉన్నాడంట, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంట. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడును గాక. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన నామంను మనము స్తుతిస్తే మనకు యేసు ప్రభు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన మనకు చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మన చేతులకు దేవుడు యుద్ధం నేర్పిస్తున్నాడు, మన వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దేవుడు మనకు సాతాను మన మీదకి యుద్ధం వచ్చినా వాడిని ఎదుర్కోవటానికి దేవుడు మనకు పోరాడే శక్తిని ఇచ్చి ఉన్నాడు, మనకి నేర్పి ఉన్నాడు అంటున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. దేవుడు మనకు కృపానిధి, ఆయన మనకు కోటగా ఉన్నాడు, మన దుర్గంగా ఉన్నాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. కాబట్టి దేవుడు మనకు యుద్ధము నేర్పి ఉన్నాడు. అయితే అక్కడ ఆ రోజుల్లో శత్రువుల మీద యుద్ధము చేసేవాళ్ళు, మనుషులతో యుద్ధం చేసేవాళ్ళు. అయితే సాతానుతో మనము యుద్ధానికి పిలువబడినము. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనంలో, శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గురించి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలని తలంచుకొనుచున్నాను. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనంలో, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారముగా యుద్ధము చేయము. మేము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. అయితే దేవుడు మనకు యుద్ధం నేర్పిస్తున్నాడు. మేము యుద్ధము మా యుద్ధదే, మేము శరీరకంగా పోరాడినా కూడా, మేము శరీరదారులమై నడుచుకున్నా కూడా శరీర ప్రకారంగా మేము యుద్ధము చేయము అంటున్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారంగా యుద్ధము చేయము, మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నది. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముగా ఉందంట. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు యాకోబు రాసిన పత్రికలో, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటాడు. మన యుద్ధ కారణంలో శరీర సంబంధమైనవి కావంట. మనము శరీర ప్రకారంగా నడుచుకున్నాడు, మేము శరీర ప్రకారంగా మేము యుద్ధము చేయము. మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములు, సాతాను యొక్క గోడలను కూల్చగల బలము దేవుడు మాకు ఇచ్చింది అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి మనము లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం దేవునికి లోబడి ఉంటే, మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తుంటామో అప్పుడు సాతాను భయపడతాడంట. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుడు మన యొద్ద నుంచి కూడా పారిపోతాడని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మన యుద్ధం ఎట్లా ఉందంటే, మేము విత్కరములను 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనంలో, మేము విత్కరములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన
విధేయత ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. వీళ్ళ యుద్ధం ఎట్లా ఉందంట, ప్రతి మనిషిని యొక్క ఆలోచన కూడా దేవునికి లోబడేటట్టుగా చేయటమే ఈ యుద్ధం. అదే మా ఉద్యోపకరణంలో శరీర సంబంధమైనవి కావు. అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ గల అంత బలము గలవై ఉందంట. అంత బలమైన యుద్ధ ఉపకరణములు దేవుడు మనకు ఇచ్చిండు. ఆయన పరిశుద్ధాత్మను మనకు ఇచ్చిండు. ఎందుకంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అంటాడు. 1 యోహాను 4:4లో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా అనని అంటున్నాడు. మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే కూడా గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. ఆ దేవుని యేసు రక్తం మనకు ఉంది కాబట్టి, యేసు నామం మనకు ఉంది కాబట్టి ఆ నామం ఎత్తి మనము ప్రార్థన చేస్తున్నాం. అన్ని నామముల కన్నా పై నామం, ఉన్నతమైన నామం, శ్రేష్టమైన నామం, పాపముల నుంచి విడిపించిన నామం, గొప్ప నామం ఆ యేసు నామం కాబట్టి, ఆ నామంలో ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి సాతాను యేసునామం అంటే గజగజ వణుకుతాడు. ఎందుకంటే యేసు ప్రభు కల్వరి శిలువలో వాడు తలను చితుకదొక్కిండు. వాడి మీద మనకు దేవుడు విజయం ఇచ్చిండు. అయితే మనం యేసునామంలో సైతాను అపవాదిని ఎదురించుడి వాడి మీద నుండి పారిపోవును. దేవునికి మనం లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుంచి పారిపోతాడు. మన యుద్ధ నుంచే పారిపోతాడు. ఇంకా ఇతరుల నుంచి కూడా ఎవరికి సాయితాను ఉందో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాడు సాతాను పారిపోతాడు. అయితే యోగు గ్రంథంలో చూస్తున్నాం 5:6లో అందుకే అపవాదిని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అంటాడు. అయితే ఎంతమంది మనము చాలా మందికి ఆ యుద్ధం చేయటము రాదు. శ్రమలు రాగానే తొట్టిల్లుతా ఉంటారు. ఏదన్నా చిన్న కష్టం రాగానే వాళ్ళు త్రొట్టిల్లుతా ఉంటారు, భయపడతా ఉంటారు. యుద్ధం చేయటానికి వాళ్ళు దేవుళ్ళలో ప్రార్థనలో పోరాడటానికి వాళ్ళు పోరాడలేరు. అయితే ఇక్కడ శోధనలు మనకు వస్తున్నాయి. యోగు గ్రంథంలో 5వ అధ్యాయంలో అంటాడు 6వ వచనంలో, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమ అనుభవంలోకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును. శ్రమ అంట ధూళిలో నుండి పుట్టదంట, బాధ భూమిలో నుండి మొలవదు. మనుషులు నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమ అనుభవంలోకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును. ఒక శ్రమ, ఒక శోధన మనకు వస్తుందంటే అది మన మంచికే, మన మేలుకే. ఒకప్పుడు నాకు శ్రమ బాధ వస్తే నేను చాలా ఏడ్చేదాన్ని. ఒక శ్రమ అయిపోయాక ఒక బాధ తప్పిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొక బాధ వస్తుందని దేవుడు నాకు తెలియజేసిండు. మీరు శ్రమ రావటము మన మేలుకే, శోధన రావటము మన మేలుకే. శ్రమ శోధన ఎప్పుడైతే నీకు ఒక కష్టము నీకుంటే నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో మొర పెడతావు, దేవునికి దగ్గరగా వెళ్తావు. నీకు శ్రమ కష్టం రాకపోతే నువ్వు ఎక్కడోడి అక్కడే ఉంటావు, నువ్వు దేవునికి ఇంకా దగ్గర కాలేవు. ఎప్పుడు కష్టం శ్రమ ఉందో అప్పుడు నువ్వు ఆసక్తితో దేవుని సన్నిధిలో కనిపెడతావు. దేవుని కొరకు నువ్వు ఆసక్తి గల ప్రార్థన చేస్తావు. ఇంకా ఆయన యేసు ప్రభు హృదయంను నువ్వు ఇంకా తెలుసుకుంటావు. ఇంకా దేవునికి మనము దగ్గరగా పోతాం. అందుకే యేసు ప్రభు మనం యుద్ధ రంగంలో ఉన్నాం కాబట్టి మొదట చిన్న చిన్న సమస్యలు దేవుడు మనకు తీసుకొస్తాడు. ఈ సమస్యల నుంచి వీళ్ళు విజయం పొందినాక మరి యొక్క శ్రమ. అయితే ఏ శ్రమలో కూడా దేవుడు మనలో విడిచిపెట్టే దేవుడు కాదంట. ఎంత శ్రమ వచ్చినా కూడా యెహోషువతో అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, మోషకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉందని అంటాడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా
మరణముకు దగ్గరగా వెళ్ళినా కూడా దేవుడు మరణానికి మనల్ని అప్పచెప్పడు. అయితే ఈ శోధన వల్ల మనము దేవునికి దగ్గరగా అవుతుంటాం. ఆ శ్రమ కష్టం రాకపోతే మనము ప్రార్థన దేవుని సన్నిధిలో మనము గడపలేం, దేవునికి దగ్గరగా కాలేం. ఇలా ఒక్కొక్క చిన్న చిన్న సమస్యలు మనము జయించుకుంటూ మనము ఒక్కొక్క మెట్టు మనం ఎదిగితేనే మనము ఆ పరలోక పట్టణంకు మనకు సాతానుతో యుద్ధము ఉందంట. ఘట సర్పము అది పరిశుద్ధులతో యుద్ధము చేస్తున్నాడని మనము వాక్యంలో చూస్తాం. దాంతో మనకి యుద్ధం ఉంది. కాబట్టి మనకు శ్రమలు వచ్చినాయి అని, కష్టాలు వచ్చింది, ఈ బాధ వచ్చింది, దాంట్లో ఆగిపోకూడదంట, దేవుని వైపు చూడాలి. ఇక్కడ యోబు అంటున్నాడు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుంచి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ఇక్కడ యోబు కూడా శ్రమ వచ్చింది, ఆయన శ్రమ వచ్చిందని కూసలేదు. ఇక్కడ ఆయన ఏమంటుండంటే, నేను దేవుణ్ణి ఆశ్రయించేదను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగిస్తాను. అప్పుడు దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. దేవుడు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, ఆయన పరిశోధింపజాలని నా వ్యాజ్యమును దేవునికి అప్పగించుదును, నేను దేవుణ్ణి ఆశ్రయించుదును అంటాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. ఇట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడంట. శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని మనము ఆ శ్రమను చూసి మన విశ్వాస జీవితంలో ఆగిపోకూడదు. నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగం వచ్చినా, అది దేవుని మహిమార్థము, దేవునికి మనం దగ్గర చేయడానికే దేవుడు మనకు ఒక పరీక్ష మన జీవితంలోకి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. అట్లా ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలు కూడా దేవుడు మనకు చేయగల దేవుడై ఉన్నాడు. అయితే ఇంకా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవుచ్చుచున్నాడు, ఆలకించుడి, రోదనము చేయ స్త్రీలను కనుకొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుకొనుడి, వాళ్ళని పిలువనంపుడి. మన కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పలు నీళ్లు ఒలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవుచ్చుచున్నాడు, ఆలకించండి, రోదనం చేయ స్త్రీలను కనుకొనమంటున్నాడు, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనిడి, వారిని పిలువనంపుడి. రోదనము చేసే వాళ్ళు దేవుడికి కావాలంట. ఇంకా తెలివిగల స్త్రీలను పిలువనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానం గల స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట, 3 రాళ్ళు తన చేతులతో కూడా వెరుక్కుంటుందని సామెతలు మనము చూస్తున్నాం. ఇక్కడ మన కుటుంబం గురించి మనము అంగలార్చేవారుగా, రోధించి ప్రార్థన చేయవారుగా దేవుడు మనము ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు 20లో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. స్త్రీలారా మీరు యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన ధ్వని నేర్పుడి. స్త్రీలారా మీరు దేవుని మాట వినండి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండండి అంటున్నాడు. మీ కుమార్తెలకు రోదనం చేయటం నేర్పించుడి, ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను
రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనం చేయటకు మరణము మన కిటికీలను ఎక్కుచుందంట, మన నగరులలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే 1 పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఈ సాతాను గద్దించే సింహం వల్లే ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి మీరు మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. మీరు మెలకువ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండమంటాడు. ఎడదగక ప్రార్థన చేయమంటాడు. కుటుంబాల గురించి యేసు ప్రభు కూడా అంటాడు, నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల గురించి ఏడవమంటాడు. ఇక్కడ కూడా అదే స్త్రీలకు చెప్తున్నాడు, మీరు మీ పిల్లలకు అంగలార్పు విద్య ప్రార్థన నేర్పియని మీ పిల్లలకి ఎక్కడికి స్కూల్కి పోయినా ఎక్కడికి పోయినా మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము వారి కిటికీలను ఎక్కుచుంది. కాబట్టి మరణం అంట సాతాను వాళ్ళని మింగటానికి వెతుకుచూ తిరుగుతున్నాడు. పసిపిల్లల్ని యవనస్తుల్ని ఎవరిని చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళను పట్టేస్తుంది. ఇది మనకు యుద్ధమే. కాబట్టి మనము ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలా. యోబు కూడా ఆయన కుమారులు కుమార్తెలు ఎక్కడ తప్పిపోతారని వేకువ అరుణోదయంన లేచి యోబు ప్రార్థన చేసేవాడు, దహన బలులు అర్పించేవాళ్ళు. ఆయన కుమారులు ఎప్పుడు తప్పిపోతారో అని ఒక్కొక్క నిమిత్తము దేవుడు ఆ యోబు పిల్లల గురించి ఆ దహన బలులు అర్పించేవాడంట. కుటుంబం చుట్టూ యోబు కంచె వేసుకున్నాడు, ప్రార్థనతో ప్రార్థన చేసి ప్రార్థన కంచె వేసుకున్నాడు. ప్రభువా నా పిల్లలు వాళ్ళు ఒకవేళ నీకు విరోధంగా ఏమన్నా తప్పులు చేసిండో ఏమో అని చెప్పి అరుణోదయంన లేచి ఒక్కొక్కరి నిమిత్తం కూడా యోబు దహన బలులు అర్పించిండు. ఒక్కొక్కరిని కూడా దేవునికి సమర్పించిండు. వాళ్ళ పిల్లలకి ప్రార్థన నేర్పించిండు. ఇక్కడ కూడా మనము చూస్తున్నాము, పిల్లలకి అంగలార్పు విద్య నేర్పమంటుండే. ఎందుకంటే సాతాను భూమి మీద పడత్రోయబడిండు కాబట్టి, వాడు గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి మనము మెలకువ కలిగి ప్రార్థనలో మనము ఉండాలి. అయితే ఇక్కడ విలాప వాక్యము 2వ అధ్యాయము విలాప వాక్యము 2వ అధ్యాయము 18వ వచనంలో, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఇక్కడ అంటున్నాడు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపముకు, నీవు లేచి రెయ్యి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు లేచి రెయ్యి మొదటి జామున నువ్వు ప్రార్థన నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమంటాడు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి విధముగాను ఆకలగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇక్కడ పసిపిల్లల ప్రాణం కొరకు మనము దేవుని సన్నిధిలో ఆయన తట్టు మనము చేతులను చేతులెత్తి మనము ప్రార్థన చేయాలా. రెయ్యి మొదటి జామున ప్రార్థన చేయాలా. నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించాలా. మన కుటుంబాల చుట్టూ ప్రార్థనతో మనము ప్రాకారము మనము కట్టుకోవాలా, కంచె వేసుకోవాలా. ప్రభా నా కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేయి ప్రభా అని మనం దేవునికి మనల్ని మనము మన కుటుంబాలను మనము అర్పించుకోవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను, ప్రతి వంశము మీదను
ప్రతి ప్రజా మీదను, ఆయా భాషలు మాట్లాడి వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదో ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. ఇక్కడ సాతాను పరిశుద్ధులతో యుద్ధము చేస్తుందంట. ఎవరైతే యేసు ప్రభు గురించి సాక్ష్యము చెప్తారో వాళ్ళతోటి యుద్ధము చేస్తుందంట. ఇంకా పరిశుద్ధులతో యుద్ధము చేస్తుందంట. ఇంకా ఆ మృగానికి ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి లేదో వాళ్ళ ఆ మృగానికి నమస్కారము చేస్తారని ఉంది. కాబట్టి దానికి దేవుని దగ్గర నుంచి అది అధికారము పొందిందంట. అదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందును తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆ రాజులను జయించును. ఇక్కడ ఘటసర్పం ఉంది. అది దేవునితో యుద్ధము చేస్తుంది. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారును ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ యేసు ప్రభువు యుద్ధం చేస్తున్నాడు. ఆయనతో పాటు మనకు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకు కూడా ఇక్కడ యుద్ధం పరిశుద్ధులతో యుద్ధము చేస్తుంది సైతాను. అయితే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఎవరంటే పిలువబడిన వారంట, ఏర్పరచుకున్న వారంట, నమ్మకమైన వారుగా ఉన్నందున వారు ఆ సాతానును జయించిండ్రు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్న ఘట సర్పము దాన్ని దేవుడు జయించిండు. దాంతో ఎవరు యుద్ధం చేస్తారంటే నమ్మకంగా ఉన్నవారు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని దగ్గర నమ్మకంగా ఉండేవాళ్ళు ఆ ఘట సర్పమును జయిస్తారని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనము దేవునిలో నమ్మకమైన వారుగా ఉండాలా, పిలువబడిన వారుగా ఉండాలా, ఏర్పరచబడిన వారుగా మనము ఉంటేనే మనము ఆ సాతానును ఆ యుద్ధంలో మనము విజయం పొందుతాం. దేవుడు మనకు ప్రతిదినం పోరాటము నేర్పిస్తుండే. ఎందుకంటే ఒక్కరోజు వానితో మనకు యుద్ధం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మనలో జీవితాల్లో వచ్చిన ఒక్కొక్క శ్రమ మీద మనము మొదట చిన్న శ్రమలు మన జీవితంలో ప్రతిదినము సాతాను ఏదో ఒక బాణం వేస్తానే ఉంటాడు. ఏదో ఒక మన మీద వాడు ఏదో ఒక ప్రయోగం చేస్తానే ఉంటాడు. మనకి ఏదో ఒక శ్రమ తెచ్చి పెడతానే ఉంటాడు. అయితే మనం యేసునామమున దాన్ని మనము జయించుకుంటా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఒకరోజు ఆ సాతాను తోటి మనకు యుద్ధం ఉంది. కాబట్టి మనము పిలువబడిన వారంగా, ఏర్పరచబడిన వారుగా, నమ్మకమైన వారుగా ఉంటేనే ఆ యొక్క సాతానుతో మనము జయము పొందగలిగిన వారమై ఉంటాము. 1 పేతురు రాసిన పత్రిక, ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఫలము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అందుకు మీరు పిలువబడితిరి అంటాడు. ఎవరైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. మనం అన్యాయంగా మన మీద నిందలు మోపి అన్యాయంగా మనము శ్రమ పొందుతుంటే అది దేవునికి హితమవుతుందంట. దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును అంటాడు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము.
మనం తప్పు చేసినాం కాబట్టి మనకు శిక్ష వస్తే దాని ద్వారా మనకేమీ ఫలం లేదంట. ఎప్పుడైతే మనం మేలు చేసి మనల్ని అన్యాయంగా అభండంగా మన మీద నిందలేసి మనల్ని హింసించి మనం దెబ్బలు తింటున్నామో అప్పుడు మనకు అది దేవునికి హితం అవుతుందంట, దేవునికి ఇష్టంగా ఉంటదంట. అందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఉంచి పోయెను. క్రీస్తు కూడా మీ కొరకు మన కొరకు ఆయన కూడా బాధపడిండు. మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో ఆయనలాగా మనం కూడా జీవించాలని యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉంచిండు. ఆయన యందు ఏ పాపం లేదు, ఆయన యందు ఏ దోషం లేదు, ఆయన యందు ఏ అన్యాయము లేదు. కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు ఆయనలో ఏ పాపం లేదంట, ఆయన నోట్లో ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి ఆయన తిరిగి ఆయన ఎవరిని కూడా దూషించలేదు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికే తన్ను అప్పగించుకున్నాడు. ఏదైనా దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే దేవుడు న్యాయము జరిగించే దేవుడు కాబట్టి ఆయనకే సమర్పించుకున్నాడు. అలాగే ఆయనలాగా మనం జీవించాలని దేవుడు మనకు మాదిరిగా మనకు యేసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనలో కూడా ఏ పాపం లేదు. అలాగ మనము సహించటానికి దేవునిలో మనము నిలకడగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచిండంట. అందుకే మీరు పిలువబడితిరి అంటాడు. మనము న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత స్వతత్వ నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఇక్కడ అంటాడు మనం అందరి పాపములు ఆయన మన పాపములు మాను మీద మోసుకొనెను. ఆయన శరీరంలో నీతి విషయమై మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై ఆయన మనం బ్రతకాలని మన కొరకు ఆయన చనిపోయిండు. మన పాపమంతా ఆయన వేసుకొని ఆయన యొక్క జీవాన్ని మనకు ఇచ్చిండు. మనము పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకొని మనల్ని ఏం చేసిండంటే స్వతంత్రులుగా చేసిండు. జీవంలోకి మనల్ని నడిపించిండు. ఆయన గాయాల ద్వారా మన పాపములను మాను మీద మోసిండు. మన పాపములన్నీ యేసు ప్రభు మోసిండు. మన అపరాధములన్నీ దేవుడు మనల్ని క్షమించిండు. ఆయన ఓర్చుకున్నాడు. మన పాపాలే ఆయన మోసిండు. ఆయనలో ఏ పాపం లేదు. అలాగే మనం కూడా ఆయనలాగా జీవించాలని దేవుడు మనకు మాదిరిగా ఉంచిండు. మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అంటున్నారు. దేవుని ఆ గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. రోములకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు దేవుడు ఆయనలో ఏ పాపం లేదు. మనము ఆయన కొరకు జీవించాలా, ఆయనలాగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచిందంట. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అని మనము ఆది సర్పం ఘట సర్పంతో యుద్ధం చేసేవాళ్ళు పిలువబడిన వారుగా ఉండాలా, ఏర్పరచబడిన వారుగా ఉండాలా, నమ్మకమైన వారుగా ఉండాలా. అయితే మనము ఎందుకు పిలువబడ్డాం అంటే యేసు ప్రభులాగా మనం జీవించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. అయితే పిలుచుకున్న వాళ్ళని ఇక్కడ అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠునగుడలో
దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారు తన కుమారునితో స్వరూపం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుడు మనల్ని ఎందుకు ఎరిగిందంటే ఆయన స్వరూపము గలవారగుటకు ముందుగానే నిర్ణయించిండంట. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారు తన కుమారునితో స్వరూపం గలవారగుటకు ముందుగా నిర్ణయించాను. ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎరిగిండు. కాబట్టి దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో వారు తన కుమారునితో స్వరూపం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఇక్కడ దేవుడు తన స్వరూపంలోకి మార్చుకోవటానికి మనలో దేవుడు పిలిచిండు, ఏర్పరచుకున్నాడు, ఎరిగిండు. ముందేమో ఆయనలాగా జీవించడానికి, ఏ పాపం లేకుండా ఆయనలాగా జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడేమో ఆయన స్వరూపం నీయటానికి మనల్ని ఎరిగిండు, ఆయన మహిమ నీయటానికి మనల్ని దేవుడు ఎరిగిండు. మొదటి కొరింది 1వ అధ్యాయము 26వ వచనం అంటాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకొనున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకమందు బెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడో పిలుపును చూడుడి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. దేవుడు అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తునికరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మనకెంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చిండు. గొప్ప ధనవంతులను, గొప్ప జ్ఞానవంతులను, గొప్ప జ్ఞానులను దేవుడు పిలవలేదు. ఆయన లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ పరలోక రాజ్యము ఎట్లా ఉంటదంటే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు పోతా, వేరే దేశం వెళ్తా తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగిస్తున్నాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చిండు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చిండు, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరో 5 తలాంతులను సంపాదించాను. అలాగనే 2 తీసుకొనిన వాడు మరో 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను. ఇక్కడ యజమానుడు దేశాంతరం పోతా తన దాసులకు పిలిచి అందరికీ తలాంతులు ఇస్తున్నాడు. ఒకరికి 5 ఇచ్చిండు, ఒకరికి 2 ఇచ్చిండు, ఇంకొక ఆయనకి 1 ఇచ్చిండు. 5 తలాంతులు తీసుకున్న ఆయన మరి ఒక 5 తలాంతులు సంపాదించిండు. 2 తలాంతులు తీసుకున్న ఆయన ఇంకా 2 సంపాదించుకోండు. 1 తీసుకున్న ఆయన
ఆయన ఏం చేసిండంటే దాచిపెట్టిండంట. బహుకాలమైన తర్వాత తన దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవి కాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పాను. అతడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఇక్కడ 5 తలాంతులు తీసుకున్న ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు నాకు పోయేటప్పుడు 5 తలాంతులు ఇచ్చి వెళ్ళినావు కదా, నేను దాంతో ఇంకా 5 తలాంతులు నేను సంపాదించుకున్నాను. అంటే ఆయన అంటుడు, బలా మంచి దాసుడవు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు 2 తలాంతులు అప్పగించితివి అని మరీ 2 తలాంతులు సంపాదించానని చెప్పాను. అతడు యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమన్నాడు. 2 తలాంతులు తీసుకున్న ఆయన కూడా వచ్చి దాంతో 2 తలాంతులు సంపాదించుకున్నాడు. అయితే యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, భలే నువ్వు మంచి పని చేసావు, 2 తలాంతులు నేను ఇచ్చిపోతే దాంతో ఇంకా 2 సంపాదించుకున్నావు, నువ్వు మంచి కొంచెంలో నీకు కలిగిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను అంటాడు. ఇక్కడ 1 తలాంతు తీసుకున్న యజమానిని సంతోషంలో పాలు పొందమని చెప్తాడు. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చువాడవైన కంటిన్యుడవని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోనిమని చెప్పాను. 1 తలాంతు తెచ్చిన ఆయన దాచిపెట్టింది, నువ్వు విత్తని చోట్ల పంట కూర్చుకొని వాడవని, నువ్వు విత్తని చోట కోయి వాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడు కఠినమైన మనుషుడు అని నేను ఎరిగి నేను పోయి దాచిపెట్టినానండి. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా కూడా ఈ వాక్యము దేవుడు నాకు చాలా కాలం కిందట నాకు దేవుడు బయలుపరిచిండు. ఒకరోజు ప్రశ్న వేసిండు, 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళు మరి 5 తలాంతులు పొందుకున్నారు, 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఇంకా 2 తలాంతులు పొందుకున్నారు. అయితే నువ్వు ఎన్ని తలాంతులు సంపాదించినవు, నువ్వు నా కొరకు ఎన్ని తలాంతులు సంపాదించినవు అని దేవుడు ఒక ప్రశ్న నన్ను అడిగిండు. నాకు ఆ ప్రశ్న వేసినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. నేను అనుకుంటున్నా, నేను చర్చికి పోతున్నా, ప్రార్థన చేస్తున్నా, వస్తున్నా, నా ఇంటి వారికి ఏం కావాలో అన్ని చూసుకుంటున్నా, ఇక నేను పరలోకం పోతానని నేను మనసులో భ్రమపడుతున్నా. అయితే దేవుడి వాక్యము, నువ్వు ఎవరికైనా సువార్త చెప్తున్నావా, నువ్వు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎన్నో తలాంతులు నీలో పెడుతున్నాడు, ఎన్నో కృపావరాలు దేవుడు నీకు ఇస్తున్నాడు, నువ్వు అవి వాడుకుంటున్నావా, మరి ఎన్ని తలాంతులు నువ్వు ఎంతమందికి నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావు, ఒక్కరికన్నా నువ్వు 1 తలాంతు నేను నీకు ఇస్తే ఆ తలాంతును ఇంకొక తలాంతాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా అని నన్ను ప్రశ్న వేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. ప్రభా నిజమే ప్రభా, నేను చర్చికి పోతున్నా, వస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నేను ఎవరికి సువార్త ఎవరికి నేను అంతగా నేను చెప్పటం లేదు ప్రభా. అప్పటాంచి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇక్కడ అంటున్నాడు ఇంకా కింద, కలిగిన వానికి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా, అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉన్నది, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాణి తీసుకొని ఉందిని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈయుడి, అలాగున కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకలో త్రోసివేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే ఉన్నది కూడా దేవుడు తీసివేస్తున్నాడు. 1 తలాంతు అంజూరపు చెట్టు ఉంది, అది ఫలించకపోతే దాన్ని ఏం చేసిందంటే అది ఎండిపోయింది. దేవుడు ఆకలి కొని ఆ చెట్టు వైపు చూసినప్పుడు అంజూరపు చెట్టులో 1 పండు కూడా లేదంట.
అది వెంటనే ఎండిపోయింది. అలాగే ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడినని ఉంది. ఈ వాక్యం విన్నప్పుడు నేను అనుకుంటున్నా, నేను బాగానే ప్రార్థనకు పోతున్నా, బాగానే దేవుని చర్చిలో ఆరాధించి వస్తున్నా, నేను పరలోకం పోతా అన్న భ్రమలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఈ తలాంతుల గురించిన ఉపమానము చెప్తున్నాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, నువ్వు విస్తరిస్తున్నావా, నువ్వు ఫలిస్తున్నావా, ఇతరులకు దేవుని సువార్త చెప్తున్నావా, నీ మటుకే నువ్వు ఉంటున్నావు కానీ ఇతరులకు నువ్వు చెప్పటం లేదు. కాబట్టి కలిగినది కూడా దేవుడు తీసివేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా అప్పటాంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభా నన్ను ఫలించే తీగలాగా చేయి ప్రభా, నేను ఫలించాలా ప్రభా అని చెప్పి దేవుడు దగ్గర నేను ప్రార్థన చాలా దినాల కిందట దేవుడు నాకు ఈ తలాంతుల గురించిన ఉపమానము దేవుడు నాకు బయలుపరిచిండు. మనం అనుకుంటాము మనం దేవుని చర్చికి పోతున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఇంటికి వస్తున్నాం, ఇంట్లో కావాల్సిన వాళ్ళకి అన్ని వండి పెడుతున్నాం, మంచిగా చేస్తున్నాం, ఇదే సేవ ఇదే అనుకుంటున్నాం. కానీ మనము ఒంటరిగానే ఉంటున్నాము, ఇంకొక ఆత్మను మనము సంపాదించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు నాకు ఆ తలాంతుల ఉపమానము చేసిండు. ఒకటి కలిగిన వానికి ఉన్నది కూడా తీసివేయమన్నాడు. ఇతడు అన్యుడు కాదు, దేవుణ్ణి ఎరిగిన వాడే, తలాంతులు పొందిన వాడే. కాబట్టి దేవుడు మనమును ఫలించేలాగా దేవుడు కోరుతున్నాడు. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించిన గాక. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకున్నాను నాయన. దయగల తండ్రి, ప్రేమగల దేవా యేసు ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా నాయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు నాయన, యుద్ధాలు మేము చేస్తున్నాం ప్రభా. సాతాను నాయన ప్రభా మాకు ఒక రోజు సాతానుతో యుద్ధం ఉంది కాబట్టి ప్రభా మాకు యుద్ధం నేర్పించి వాడే ఉన్నావు ప్రభా. మా చేతులకు పోరాటం నేర్పించి వాడవు ప్రభా, మాకు యుద్ధం నేర్పించి వాడే ఉన్నావు ప్రభా. నువ్వు మా గొప్ప దేవుడు అయి మాకు గొప్ప కాపురివై ఉన్నందుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా దేవాతి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా మాకు యుద్ధం నేర్పించండి ప్రభా. నమ్మకమైన వారుగా ఉండాలా, బలాన్న మంచి దాసుడుగా మేము ఉండాలా యేసు ప్రభా. సహాయం చేయండి ఆయన. ఫలించని జీవితంలో తీసివేయండి యేసు ప్రభా. ఫలించేలాగా ప్రభా మీరు ఆశీర్వదించండి, మీరు ఫలించే జీవితము దయచేయండి నాయన. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు నాయన. నువ్వే తండ్రి ఫలించే జీవితం మాకు దయచేయమని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నువ్వే సహాయం చేసి నడిపించేందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ఆమేన్. నా నతనేలన్న నడిపండి అన్న. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య యెహోవా ఈరే, మమ్మల్ని స్వస్థపరిచేవాడవు, మా ప్రార్థనలు ఆలకించేవాడవు, మమ్మల్ని చూస్తున్న దేవుడవు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రతి ప్రార్థనకు చెవియొగ్గి ప్రభ మాకు జవాబులను ఇచ్చిన దేవుడు. ఎన్నో సాక్ష్యంలో మా జీవితంలో మేము పొందుకున్నాం నాయన. ప్రభ అతని టీంలో మరొక ఎంతమంది విషయంలో మేము ప్రార్థిస్తుండగా అనేకులు స్వస్థపరచబడుతున్నారు ప్రభ. అతని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నా నా తండ్రి. ప్రభ ప్రతి రోగి విషయం మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఉదయ సిస్టర్ విషయంలో నా తండ్రి కార్యం జరిగించండి. మరి యొక్క బ్లడ్ ప్రభ లీకేజ్ విషయంలో ప్రభ, సర్జరీస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రభ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నాయన ఆ బిడ్డ నడినెత్తి నుంచి అరికాల వరకు ముట్టండి ప్రభ. కొత్తగా నా తండ్రి నూతనగా జీవమును పోసి బ్రతికించమని ప్రభ. బిడ్డ యొక్క ఆశలను ఆశయాలను ప్రభ నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ యొక్క అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవమును ప్రభ మీరు ముట్టండి నాయన. నా తండ్రి ప్రభ నీకు వాక్కును పంపి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్య నా తండ్రి కృపగల నీ హస్తంలో ఆ బిడ్డను అప్పచెప్పుకుంటున్నాం ప్రభ. నా తండ్రి దూతల కాపుదలతో ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి ఇంటికి క్షేమంగా నడిపించండి. మన శాంతిని దయచేయండి. కుటుంబం మంత్రికి కూడా రక్షణ కార్యం జరిగించండి. అదేవిధంగా ప్రభ నా తండ్రి యేసయ్య నా తండ్రి మరి యాదమ్మ శిశు విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డను కూడా ప్రభ మీరు ముట్టండి తండ్రి. అవసరతలు ఏమున్నాయో ప్రభ, బిడ్డ యొక్క బలహీనతలు ఏమున్నాయో ప్రభ మరి మీరు ఎరిగిన దేవుడు నా తండ్రి శరీరంని ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్య ప్రభ నొప్పిని కలుగజేస్తున్న ప్రతి ఆ యొక్క అవయవములలో ప్రభ మీ యొక్క జీవంను పోయండి నాయన. బలపరచండి ప్రభ. బిడ్డను స్థిరపరచండి. రక్షణలో కొనసాగుటకు సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత యేసు నామంలో ఆ బిడ్డకు మేము
ప్రభన తండ్రి డిక్లేర్ చేస్తున్నాం నాయన. రిస్టోర్ హర్ హీలింగ్ ప్రభా, హర్ హెల్త్. ఎస్ అన్న తండ్రి. అదే విధంగా సుందర బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ గొడవలు ప్రభన తండ్రి, అదే విధంగా ఆ బిడ్డ యొక్క వ్యక్తిగత సమస్యలు, శరీర సమస్యలు సంపూర్ణంగా ఎరిగిన దేవుడు నాయన. గొప్ప కార్యములు జరిగించండి ఆ బిడ్డ జీవితంలో ప్రభ తండ్రి. ప్రతి ఒక్క ఒడిదుడుకులను సరిచేయండి ప్రభ. ఏ విషయంలో ప్రభ బాధపడుతున్నాడో ప్రతి విషయంలో నా తండ్రి, ప్రతి బలహీనతలో మీరు తోడై ఉండి మీరు నడిపించండి, బలపరచండి, సాక్షి బిడ్డగా నిలబెట్టండి, రక్షణ కార్యం జరిగించండి. ప్రతి ఒక్క శోధన ప్రభ సహించుటకు కావలసిన జ్ఞానమును ప్రభ, ప్రార్థన శక్తిని, ఆత్మ బలం దయచేయండి. బిడ్డలందరి విషయంలో కార్యం జరిగించమని మీకు గొప్ప నామమునకే ప్రభావతని మహిమ కలుగున్నట్లు ఈ బిడ్డల జీవితంలోని ప్రభ మీ సాక్షిగా నిలబెట్టుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో యేసయ్య కృపగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. రైతులడక్క వందనాలు. ఒక ముగ్గురు ఉన్నారు, వారి గురించి నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువ. నైనా రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవ, మా హృదయాలను మేము సరిచేసుకుని తండ్రి నేను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నైనా స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు. అయ్యా మరి నువ్వు ఒక్కడవే ఈ లోకంలో నమ్మదగిన దేవుడు తండ్రి, అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి ప్రభువ. మరి ఎలీషమ్మ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆయన ఆమె కంటి చూపు సరళం చేసినందుకు స్తుతులు నాయన, తోడై ఉండండి ప్రభువ. నెమ్మది శాంతి సమాధానం దయచేయండి నాయన ప్రభువ. నిన్ను చూసే కనులు ఇవ్వండి అందరికీ నా తండ్రి, రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అలాగే నా తండ్రి రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన, ఆమెను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువ. నాయన యేసుక్రీస్తు నామములో నీ సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన. అలాగే యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన, ఆయనకున్న వేదన, ఆయనకున్న బాధ, ఆయనకున్న శోధన కొచ్చివేయండి, రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభువ. ఆయన ఆ కుటుంబాలను అందరినీ మీరు రక్షించుకొని మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయన స్కైప్ లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతను యేసుక్రీస్తు మహిమయ దర్శనంలో తీర్చండి ప్రభువ. ఆయన కావాల్సిన మీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తుకోండి, అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా మీరు మార్చుకోమని, మీ ఆత్మ ధర మరి బలంగా కదులుటకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, రాత్రికాల సమయంలో మీ సన్నిధి మీ కాపుదలలో మా అందరినీ భద్రపరచుకోమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సదాకాలము సకల పరిశుద్ధులకు మనకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్.